హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలో 9వ చాప్టర్ మెజర్మెంట్స్, కొలతలు, ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు చాప్టర్స్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఈ చాప్టర్లో మనము ఫస్ట్ పార్ట్లో మెజరింగ్ లెంత్ అండ్ డిస్టెన్సెస్, పొడవులను దూరాలను కొలవడం ఎలాగో నేర్చుకుందాం. ఇది ఆల్రెడీ మీరు కింద తరగతిలో నేర్చుకున్నదే, ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేసుకుందాం. శివ వాజ్ థర్స్టీ వైల్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ విత్ హిస్ ఫాదర్ అండ్ saw a sugarcane juice center on the roadside. He ordered a glass of juice. The juice seller squeezed one glass of juice from a sugar cane. Shiva estimated the length of sugar cane. రోడ్డుపై నడుస్తున్న శివకు దాహం వేసింది. రోడ్డు పక్కనే గల చెరుకు రసం దుకాణానికి వెళ్ళాడు. ఒక గ్లాసు చెరుకు రసం ఇవ్వమని అడిగాడు. దుకాణదారుడు ఒక చెరుకు గడ నుండి ఒక గ్లాసు జ్యూస్ తీసి ఇచ్చాడు. శివ చెరుకు గడ యొక్క పొడవును అంచనా వేశాడు. అక్కడ జ్యూస్ తీస్తున్నప్పుడు ఆ శివ ఆ చెరుకు గడ ఎంత పొడవు ఉంటుంది అన్నది అంచనా వేశాడు. టీచర్, కెన్ యూ ఎస్టిమేట్ ద లెంత్ ఆఫ్ షుగర్ కేన్? క్లాస్లో టీచర్ ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమని? చెరకు గడ పొడవు ఎంతో అంచనా వేయగలరా? చెప్పండి, మీరు చెప్పగలరా? ఒక చెరకు గడ ఎంత పొడవు ఉంటుంది? రైట్, ఇక్కడ ఒక స్టూడెంట్ చెప్పాడు, yes, ఇట్ ఈజ్ అబౌట్ 2 meters. సార్, ఇంచుమించుగా 2 మీటర్ల పొడవు ఉంటుంది అని ఒక పిల్లాడు చెప్పాడు. ఇఫ్ యు కట్ ఇంటూ స్మాల్ పీసెస్, ఇన్ విచ్ యూనిట్స్ వి మెజర్ దెమ్? చెరకు గడను చిన్న ముక్కలుగా చేస్తే ఒక్కో ముక్క పొడవును ఏ ప్రమాణాలలో లెక్కించగలము అని టీచర్ అడిగాడు. ఇప్పుడు మీకు చెరకు గడ ఎంత పొడవు ఉంటుందన్నాడు? సుమారుగా 2 మీటర్ల పొడవు. 2 మీటర్లు. ఇక్కడ ప్రమాణాలు చెప్తున్నాం కదా, మీటర్లు అంటే కొలత. పొడవుకు మీటర్లు అనేది ఒక కొలత. ఒక చెరకు గడ దాదాపు 2 మీటర్లు ఉంటుంది కదా. మరి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తే, మీరు ఎక్కడైనా జాతరలకు అక్కడ వెళ్తే పెద్ద చెరకు గడలు తీసుకురారు కదా, దాన్ని ముక్కలు చేయించుకొని ఆ ముక్కలు తెచ్చుకుంటారు కదా. మరి ఇప్పుడు అలా ముక్కలు చేస్తే ఒక్కో ముక్క పొడవు ఎంత ఉంటుంది? ఆ పొడవుని మనం ఏ ప్రమాణాల్లో అంటే ఏ యూనిట్స్లో? ఇక్కడ మొత్తం చెరకు గడని మీటర్లలో కొలిచి చెప్పాడు, అంటే సుమారుగా కొలిచి చెప్పాడు. మరి ఇప్పుడు మనం ఆ ముక్కల్ని కొలవాలంటే ఏ ప్రమాణాలను ఉపయోగిస్తాము? టు మెజర్ ద స్మాల్ థింగ్స్ వి యూజ్ సెంటీమీటర్. దీన్నే సిఎం అని కూడా అంటాం. చిన్న చిన్న వస్తువుల పొడవులను కొలవడానికి మనము సెంటీమీటర్లను ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకి చెరకు గడ అంటే చాలా చిన్నగానే ఉంటుంది కదా, అది మీటర్ పొడవు కూడా ఉండదు చిన్న చెరకు గడ అంటే. అప్పుడు దాన్ని మీటర్లలో కొలవలేం కదా, మీటర్ కన్నా తక్కువ ఉందన్నప్పుడు. మీటర్లలో కొలవాలి అంటే ఎక్కువ కావాలి, అంత అవసరం లేదు కదా. కొలవచ్చు, కానీ మీటర్లలో తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉండదు. అదే సెంటీమీటర్లలో అయితే ఈజీగా కొలవచ్చు కదా, కరెక్ట్గా కొలవచ్చు. అది కూడా టు మెజర్ లెంత్ ఇన్ సిఎం వి యూజ్ స్కేల్. సెంటీమీటర్లలో కొలవడానికి మనము స్కేలును ఉపయోగిస్తాం. మీ దగ్గర కంపాస్ బాక్స్లో స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ను కానీ లేదా 30 సెంటీమీటర్ల స్కేల్ కానీ. కంపాస్ బాక్స్లో 15 సెంటీమీటర్ల స్కేల్ ఉంటుంది, 15 సెంటీమీటర్స్ది. అదే పెద్దదైతే పెద్ద స్కేలు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది కదా. ఒకవైపు సెంటీమీటర్లు, ఇంకొక వైపు ఇంచెస్, ఇంకొక వైపు ఇంచులు, అంగుళాలు రాసి ఉంటుంది కదా స్కేల్లో. మనం ఆ స్కేల్ను ఉపయోగించి సెంటీమీటర్లలో కొన్ని చిన్న చిన్న వస్తువుల్ని కొలవచ్చు. మెజరింగ్ లెంత్ ఇన్ మీటర్ అండ్ సెంటీమీటర్. ఇప్పుడు మనం
పొడవులని మీటర్లు సెంటీమీటర్లలో కొలవడం ఎలాగనేది నేర్చుకుందాం. దానికంటే ముందు ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్కేల్ మెజర్ ద లెంత్ ఆఫ్ ఎ టేబుల్ ఇన్ యువర్ క్లాస్. మీ జామెట్రీ బాక్స్, కంపాస్ బాక్స్ లో స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ ను ఉపయోగించి మీ క్లాస్ లోని టేబుల్ పొడవును కొలవండి. మీరు క్లాస్ లో ఉంటే క్లాస్ లో టేబుల్ పొడవు కొలవండి, లేదా ఇంట్లో ఉంటే ఇంట్లో ఏదైనా ఒక టేబుల్ పొడవుని మీరు ఆ స్కేల్ సహాయంతో కొలవండి. అలాగే కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి. ఏం చేయమన్నారు? మొదటి ప్రశ్నలో ఇక్కడ ఇచ్చిన బిందువులన్నిట్లో డిస్టెన్స్ ఏవైనా సరే రెండు బిందువులు, వీటిల్లో ఏదో ఒక రెండు బిందువులు, వాటి మధ్య దూరం అంచనా వేయాలి, గెస్ చేయాలి. మీరు స్కేల్ పెట్టి కొలవద్దు, ఫస్ట్ అంచనా వేయండి ఎంత వస్తుంది అనేది. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏబి పొడవు, ఏబి బిందువుల మధ్య దూరం ఎంత అన్నది అంచనా వేసి చెప్పండి. అలాగే మళ్ళీ ఏసి, ఏడి, ఏజే, డిసి, జేబి, సిబి, ఇలా ప్రతి రెండు బిందువుల మధ్య దూరాన్ని అంచనా వేసి పక్కన రాసుకోండి. తర్వాత మళ్ళీ మీ దగ్గర స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్తో ఆ రెండు బిందువుల మధ్య పొడవుని కొలిచి ఇప్పుడు మీరు అంచనా వేసిన దాని పక్కనే రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, ఇప్పుడు వీటిల్లో ఫార్దెస్ట్ 2 డాట్స్ అంటే చాలా ఎక్కువ దూరం ఉన్న బిందువులు ఏవి? అలాగే ఐడెంటిఫై ద నియరెస్ట్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి దగ్గరగా ఉన్న రెండు బిందువులు, ఒకదానికొకటి చాలా దూరంగా ఉన్న రెండు బిందువులు. వీటిల్లో ఆ రెండింటిని రాయండి, ఆ బిందువుల జంటల్ని. డ్రా అనదర్ పెన్సిల్ లాంగర్ దాన్ 1 cm టు దిస్ పెన్సిల్. ఈ పెన్సిల్ కన్నా 1 సెంటీమీటర్ ఎక్కువ పొడవు ఉండేటట్లు ఇంకొక పెన్సిల్ బొమ్మ మీరు గీయండి. దీనికన్నా అది కేవలం 1 సెంటీమీటర్ మాత్రమే ఎక్కువ పొడవు ఉండాలి కరెక్ట్గా. అలాగే కిందది కూడా ఇక్కడ ఇచ్చిన బాటిల్కి కరెక్ట్గా 1 సెంటీమీటర్ పొడవు తక్కువ ఉండేటట్లు, ఇది ఎంత ఉందో చూసి దానికి కరెక్ట్గా 1 సెంటీమీటర్ తక్కువ ఉండేటట్లు ఒక నీళ్ళ సీసా బొమ్మ గీయండి పక్కనే. వై టు మెజర్ ఇన్ మిల్లీమీటర్స్, మిల్లీమీటర్లలో కొలవాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ సెంటీమీటర్లు, మీటర్లు అంటే అర్థమైంది కదా. సెంటీమీటర్లు అంటే మీకు స్కేల్లో ఉంటుంది, మీరు రోజు వాడే స్కేల్లో ఈ విధంగా 0, 1, 2 అని చెప్పి మళ్ళా మధ్యలో మొత్తం 9 గీతలు ఉంటాయి. చిన్నవి 8 గీతలు, మధ్యలో ఇంకొంచెం పెద్ద గీత ఉంటుంది. ఇలా 0, 1, 2, 3 ఈ అంకెల దగ్గర ఉన్న పెద్ద గీతలకి మధ్య దూరం ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెంటీమీటర్. 0 నుంచి 1కి 1 సెంటీమీటర్, 1 నుంచి 2కి 1 సెంటీమీటర్, 2 నుంచి 3కి 1 సెంటీమీటర్ అలాగా. అలాగే ఈ మధ్యలో ఈ భాగం మాత్రమే, ఇక్కడి వరకే 0 నుంచి ఆ మధ్యలో గీత వరకు అయితే అది 1/2 సెంటీమీటర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 1/2 సెంటీమీటరే. ప్రతిదీ 1/2 సెంటీమీటర్ అంటే మొత్తం సెంటీమీటర్లో సగ భాగం. అది కాకుండా ఇంకా చిన్న గీతలు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ చిన్న గీతలనే మనం మిల్లీమీటర్లు అంటాం. ఇప్పుడు ఆ మిల్లీమీటర్లలో కొలవాల్సిన అవసరం ఏముందో మనం తెలుసుకుందాం. రేఖ అండ్ శివ ఆర్ మెజరింగ్ ద లెంత్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ మీటర్స్. రేఖ, శివ వీళ్ళిద్దరూ కలిసి కొన్ని వస్తువుల పొడవులను సెంటీమీటర్లు, మీటర్లలో కొలుస్తున్నారు. వాళ్ళిద్దరూ కొన్ని వస్తువులు తీసుకొని వాటిని సెంటీమీటర్ల ప్రమాణంలో, మీటర్ల ప్రమాణాల్లో కొలుస్తున్నారు రెండిట్లోనూ. లెట్స్ మెజర్ ద ఫాలోయింగ్ థింగ్స్ యూజింగ్ స్కేల్ ఆర్ టేప్ అండ్ ఫిల్ ద టేబుల్. స్కేల్ మరియు టేప్ను ఉపయోగించి ఈ కింద ఇచ్చిన వస్తువుల పొడవులని ఒకసారి కొలుద్దాం. ఇక్కడ ఏమేమి వస్తువులు ఇచ్చారు? దువ్వెన, నీళ్ళ సీసా, స్పూను, ఆడుకునే తాడు, చేతికర్ర, కుంబ్, వాటర్ బాటిల్, స్పూన్, స్కిప్పింగ్ రోప్, హ్యాండ్ స్టిక్. వీటన్నిటి పొడవులను మనము లెంత్ని CMలో అంటే సెంటీమీటర్లలో కొలవాలి.
సెంటీమీటర్లలో అన్నప్పుడు మీ దగ్గర ఉన్న స్కేల్ సరిపోతుంది. స్కేల్ లేదంటే టేప్ను కూడా మీరు ఉపయోగించవచ్చు. వైల్ దే ఆర్ డూయింగ్ ద వర్క్, వాళ్ళు ఇలా కొలుస్తూ ఉండగా, శివ రేఖలు కొలుస్తూ ఉండగా, లతా బాట్ 1 గ్రౌండ్నట్ సీడ్ అండ్ ఆస్క్డ్ కెన్ యూ మెజర్ ద లెంత్ ఆఫ్ దిస్ సీడ్. లత అనే అమ్మాయి ఒక వేరుశనక్కాయ గింజను తెచ్చి, ఆ విత్తనాన్ని తెచ్చి, మరి ఇప్పుడు ఈ గింజ పొడవు కొలవగలరా అని అడిగింది. వాళ్ళు ఆ గింజ పొడవును సెంటీమీటర్లలో కొలవడానికి ప్రయత్నించారు. శివ రేఖలు ఇద్దరు ఈ వస్తువుల్ని కొలుస్తున్నారు కదా, అలాగే అదే స్కేల్ని ఉపయోగించి వాళ్ళు ఈ గింజ పొడవును కూడా కొలవడానికి ప్రయత్నించారు. దే ట్రై టు మెజర్ ఇట్ ఇన్ సెంటీమీటర్స్, సెంటీమీటర్లలో కొలవడానికి ప్రయత్నించారు. బట్ కానీ దే అబ్జర్వ్ దట్ లెంత్ ఆఫ్ ద సీడ్ ఈస్ బిలో 1 సెంటీమీటర్. వాళ్ళు ఒక విషయం అబ్జర్వ్ చేశారు. ఏంటి? ఆ విత్తనం పొడవు, ఆ వేరుశనక్కాయ విత్తనం పొడవు 1 సెంటీమీటర్ కంటే తక్కువే ఉంది అని. ఇక్కడ చూడండి, స్కేల్తో కొలుస్తున్నారు కదా. మనం స్కేల్తో ఎలా కొలుస్తాము? ఏ వస్తువునైనా దాన్ని మొదటి స్థానాన్ని 0 దగ్గర పెడతాం కదా. 0 దగ్గర దాని మొదటి స్థానాన్ని ఏకీభవించేటట్టు ఉంచి తర్వాత కొలుస్తాం. ఇక్కడేమో ఈ గీత దగ్గరకు వస్తే 1 సెంటీమీటర్, కానీ ఆ గీత వరకు ఉందా విత్తనం? లేదు కదా. చిన్న గీత దానికి వెనకాల ఉన్న చిన్న గీత వరకు మాత్రమే ఉంది కదా. అంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంది కదా. అంటే దీన్ని 1 సెంటీమీటర్లలో కొలచవచ్చా? సెంటీమీటర్లలో కొలవలేరు కదా. దానికి ఇంకా చిన్న కొలత కావాలి, సెంటీమీటర్ల కన్నా చిన్న కొలత కావాలి. మనం ఇందాక చెరకునైతే మీటర్లలో కొలిచాం, మొత్తం చెరకుని. అదే చెరకుని ముక్కలు చేస్తే ఆ మీటర్ల కొలత అనేది చిన్నగా కావాలి కదా మనకి. ఈ చెరకు గడేమో చిన్నగా ఉంటుంది, మీటర్ల కొలత ఏమో పెద్దగా ఉంటుంది. అందుకని మీటర్ల కన్నా చిన్న కొలత అయిన సెంటీమీటర్లు ఉపయోగించాం కదా. చెరకు గడను కొలవడానికి సెంటీమీటర్లను ఉపయోగించాం. అంటే మనం ఇంకా చిన్నది, ఇప్పుడు ఆ చెరకు గడ కన్నా ఇంకా చిన్న పొడవు ఇది ఒక విత్తనం అంటే కదా. కాబట్టి సెంటీమీటర్ల కన్నా ఇంకా చిన్న కొలత కావాలి, అదే మిల్లీమీటర్లు. ఇప్పుడు ఇక్కడ చిత్రం చూస్తున్నారు కదా, దీన్ని బట్టి మీరు చెప్పండి. ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి కొన్ని. అబ్జర్వ్ ద అబౌవ్ పిక్చర్ అండ్ రైట్ ద ఆన్సర్స్. ఇక్కడ చిత్రం చూసి ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రాశారు కదా. ఎట్ విచ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద స్కేల్ ద గ్రౌండ్నట్ సీడ్ ఈజ్ ప్లేస్డ్. స్కేలు ఏ బిందువు వద్ద విత్తనం ఉంచబడింది? మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం స్కేల్ అనేది ఎప్పుడైనా సరే? 0 నుంచి కదా. అంటే 0 సెంటీమీటర్ల దగ్గర అది మొదలు పెట్టారు. ఆ విత్తనం అక్కడ ఉంచబడింది మొదటగా. కౌంట్ ద నంబర్ ఆఫ్ లైన్స్ ఇట్ కవర్డ్. ఆ విత్తనం ఎన్ని గీతలను ఆక్రమించింది అంటే 0 నుంచి మొదలుపెట్టి ఎన్ని గీతలు ఆ విత్తనం ఆక్రమించింది అన్నది లెక్క పెట్టండి. ఇక్కడ మీ పుస్తకంలో తీసి చిన్న గీతలు 1 2 3 4, ఇది కూడా చిన్న గీత కిందకే లెక్కేయాలి. 5 6 7 8 9 ఈ సెంటీమీటర్ల మధ్యలో ఉన్న చిన్న గీతల వరకు వచ్చింది కదా. అంటే 0 నుంచి మొదలుపెట్టి 9 చిన్న గీతలు. ఈజ్ ఇట్ 1 సెంటీమీటర్? ఇప్పుడు ఈ 9 చిన్న గీతలు అంతా కలిపి 1 సెంటీమీటర్ అవుతుందా? సమానమా? కాదు కదా. 1 సెంటీమీటర్ అంటే 1 వరకు రావాలి. 1 వరకు కరెక్ట్గా వస్తే 1 సెంటీమీటర్. కానీ కొంచెం వెనక్కే ఉంది, 9 గీతల వరకే వచ్చింది, మధ్యలో ఉన్న 9 గీతల వరకే వచ్చింది. కాబట్టి అది 1 సెంటీమీటర్ సమానం కాదు. The distance between 0 to 1 is divided into
డాష్ ఈక్వల్ పార్ట్స్. 0 నుండి 1 వరకు గల మధ్య దూరం ఎన్ని సమభాగాలుగా విభజించబడింది? ఈ 0 నుంచి 1 వరకు మధ్యలో ఎన్ని భాగాలు చేశారో చూడండి. 1 ఈ మధ్యలో భాగం, చిన్న గీతల మధ్యలో భాగాలు 1 2 3 4 5 6 7 8 9 10. అంటే 0 నుంచి 1కి మధ్యలో 10 భాగాలు చేశారు. మధ్యలో 9 గీతలు ఉపయోగించి 10 భాగాలు చేశారు మొత్తాన్ని కదా. 10 ఈక్వల్ పార్ట్స్, 10 సమభాగాలుగా చేశారు ఆ 1 సెంటీమీటర్ని. అలాగే ప్రతి చోట కూడా 1 2 మధ్యలో ఉన్న 1 సెంటీమీటర్ను కూడా 10 భాగాలు చేశారు. 2 3 మధ్యలో ఉన్న 1 సెంటీమీటర్ దూరాన్ని 10 భాగాలు చేశారు కదా. ద నంబర్డ్ లైన్స్ కరెస్పాండ్ టు సెంటీమీటర్స్. మనకి ఎప్పుడైనా సరే స్కేల్లో ఇలా నంబర్డ్ లైన్స్ ఉంటాయి, 0 1 2 అని. అలా నంబర్ ఉన్న లైన్స్ సెంటీమీటర్లను సూచిస్తాయి, అక్కడికి ఎన్ని సెంటీమీటర్లు అన్నది సూచిస్తాయి. వైల్ ద అన్నంబర్డ్ లైన్స్ ఇండికేట్ మిల్లీమీటర్స్. ఈ నంబర్ ఉన్న లైన్స్ కాకుండా ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో హైలైట్ చేశారు కదా, ఈ గ్రీన్ కలర్ లో ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నంబర్డ్ లైన్స్, వాటికి నంబర్లు లేవు కదా. ఈ అన్నంబర్డ్ లైన్స్, నంబర్లు లేని లైన్స్ మిల్లీమీటర్లను సూచిస్తాయి. దాన్ని మనం ఎం అని రాస్తాం, మిల్లీమీటర్లను సూచిస్తాయి. నంబర్ ఉన్న లైన్స్ సెంటీమీటర్లను సూచిస్తాయి కదా. వి రైట్ మిల్లీమీటర్స్ యాజ్ ఎంఎం ఇన్ షార్ట్ ఫామ్. మిల్లీమీటర్స్ ని చిన్నగా రాయాలంటే ఎంఎం అని రాస్తాం. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10th millimeters and 1 millimeter equal to 1/10th centimeters. అర్థమైంది కదా. ఇప్పుడు మనం 1 సెంటీమీటర్, ఇక్కడ 0 నుంచి 1 వరకు మధ్యలో 1 సెంటీమీటరు, దాన్ని మనం 10 భాగాలు చేసాం కదా. ఆ 10 భాగాలు 1 సెంటీమీటర్కి సమానమే కదా. ఇక్కడ వరకు ఆ 10 భాగాలు 1 సెంటీమీటర్కి సమానమే కదా. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఈ 10 భాగాల్లో ఒక్కొక్క భాగం 1 మిల్లీమీటర్ కదా, కాబట్టి 10 భాగాలు అంటే 10 మిల్లీమీటర్లు కదా. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లకి సమానము. అలాగే రివర్స్ లో 1 మిల్లీమీటరు ఎన్ని సెంటీమీటర్లకు సమానము అంటే, ఇప్పుడు మనము 1 మిల్లీమీటరు అంటున్నాం అంటే అది మొత్తం సెంటీమీటర్లో ఎంత భాగం? సెంటీమీటర్ని 10 భాగాలు చేసి 10 భాగాల్లో 1 భాగమే మిల్లీమీటరు. ఈ మధ్యలో ఉన్న ఈ కొద్ది దూరమే మిల్లీమీటరు అంటే కదా. అంటే 10 భాగాల్లో 1 భాగం. మీరు ఫ్రాక్షన్స్ లో నేర్చుకున్నారు కదా, 10 భాగాల్లో 1 భాగము అంటే ఏమని రాస్తాం? 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1/10th సెంటీమీటర్. 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1/10 సెంటీమీటర్లు. అంటే 1 సెంటీమీటర్లో 10వ వంతు, 1 సెంటీమీటర్లో 10వ భాగం అని. దాన్నే మీరు దశాంశ భిన్నాల్లో నేర్చుకున్నారు కదా. 1/10ని మనము 0.1 అని రాసుకోవచ్చు కదా. దశాంశ భిన్నాల్లో నేర్చుకున్నారు మీరు ఇది. కాబట్టి మనం దాన్నే 0.1 సెంటీమీటర్లు అని రాసుకోవచ్చు. అంటే 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్లు. ఈ కొలతలు మీరు బాగా గుర్తు పెట్టుకోండి, సరేనా? ఎందుకంటే ఇవి గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా లెక్కలు చేయొచ్చు భవిష్యత్తులో. నౌ కౌంట్ ద మిల్లీమీటర్స్ ద పీనట్ హ్యాస్ కవర్డ్. ఇట్ ఈస్ డాష్ మిల్లీమీటర్స్. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇప్పుడు మిల్లీమీటర్ అంటే అర్థమైపోయింది కదా ఈజీగా. 1 సెంటీమీటర్లో 10వ వంతుని 1 మిల్లీమీటరు అంటాం. అంటే 1 సెంటీమీటర్ని 10 భాగాలు చేసి 10 భాగాల్లో 1 భాగాన్ని మిల్లీమీటరు అంటాం. అది ఎంత పొడవు ఉందో మిల్లీమీటర్ అంత పొడవు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆ వేరుశనగ గింజ ఎన్ని మిల్లీమీటర్లు ఉంది చెప్పండి. ఎలా చెప్పాలి? 0 నుంచి మొదలుపెట్టి
ఎన్ని మిల్లీమీటర్లు అది దాటింది, ఎన్ని మిల్లీమీటర్ల గీతలు అది దాటిందని చూడాలి కదా. చూద్దామా? 1 2 3 4. ఇది కూడా మిల్లీమీటర్ గీత, ఎందుకంటే మనం పక్కనే వస్తున్నాం కాబట్టి. 4 5 6 7 8 9 ఇక్కడికి అయిపోయింది. అంటే 9 మిల్లీమీటర్లు కదా ఈ వేరుశనక్కాయ అన్నది. 9 మిల్లీమీటర్ల పొడవు ఉంది. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ మెజర్ ఓన్లీ ఇన్ మిల్లీమీటర్స్. మీరు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి, వేటినైతే మనం మిల్లీమీటర్లలో మాత్రమే కొలవగలమో అలాంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ రాయండి. మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ఎ సేఫ్టీ పిన్. ఈ పిన్నీసు పొడవును కొలవడం. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో చూస్తున్నారు కదా మీరు, స్కేలుని ఉపయోగించి పిన్నీసు పొడవు ఎంత ఉందో కొలుస్తున్నారు. ఈ యాక్టివిటీ మీరు చేయండి. అలాగే ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ యువర్ రైటింగ్ ప్యాడ్. మీరు పరీక్ష రాసేకి ఒక అట్ట ఉపయోగిస్తారు కదా, ఆ అట్ట మందం ఎంత అన్నది మీరు కొలవండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి. అబ్జర్వ్ ద అడ్జాసెంట్ పిక్చర్ అండ్ రైట్ ఆన్సర్స్ అన్నారు. ఈ పిక్చర్ని చూసి రైట్ ఆన్సర్స్ చేయమన్నారు. ఎట్ విచ్ స్టార్టింగ్ పాయింట్ ఈస్ ద సేఫ్టీ పిన్ ప్లేస్డ్. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పెట్టాము సేఫ్టీ పిన్ అని? ఎప్పుడైనా స్కేల్లో 0 దగ్గర కదా పెట్టాలి, కాబట్టి 0 సెంటీమీటర్ల దగ్గర పెట్టాం. కౌంట్ ద సెంటీమీటర్స్ ఇట్ కవర్డ్. ఎన్ని సెంటీమీటర్లు అనేది కవర్ చేసింది అన్నప్పుడు 0 1ని దాటింది కాబట్టి 1, తర్వాత 2 వరకు వెళ్ళలేదు కాబట్టి 1 సెంటీమీటర్ని కవర్ చేసింది. సెంటీమీటర్లను ఒక్కదాన్నే కవర్ చేసింది. కౌంట్ ద అన్నంబర్డ్ లైన్స్ ద పిన్ కవర్డ్ ఆఫ్టర్ 1 సెంటీమీటర్. ఇప్పుడు ఇది 1 సెంటీమీటర్ దగ్గరకు వచ్చి దాన్ని దాటిపోయింది కదా, కానీ 2 సెంటీమీటర్ల వరకు వెళ్ళలేదు కాబట్టి 1 సెంటీమీటర్ పొడవుకి ఇంకా ఎక్కువే ఉంది. అది ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ చిన్న గీతలు 1 సెంటీమీటర్ తర్వాత ఉన్న చిన్న గీతలు లెక్క పెట్టండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కదా. 4 మిల్లీమీటర్ల గీతలను దాటింది కదా. అంటే 1 సెంటీమీటర్ తర్వాత 4 గీతలు దాటింది, మిల్లీమీటర్లవి చిన్న గీతలు. ద సేఫ్టీ పిన్ కవర్డ్ డాష్ సెంటీమీటర్ అండ్ డాష్ మిల్లీమీటర్స్. ఇప్పుడు చెప్పండి, ఆ పిన్నీస్ ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని మిల్లీమీటర్ల పొడవుని ఆక్రమించింది? 1 సెంటీమీటరు అండ్ 4 మిల్లీమీటర్స్ కదా. 1 సెంటీమీటరు ఆ తర్వాత ఇంకా 4 మిల్లీమీటర్లు. ఇప్పుడు మీరా మెజర్స్ ఇట్స్ ఇన్ మిల్లీమీటర్స్. ఇప్పుడు మీరా అనే అమ్మాయి ఈ మొత్తం పొడవుని, ఆ పిన్నీస్ పొడవుని సగం సెంటీమీటర్లలో సగం మిల్లీమీటర్లలో చెప్పకుండా మొత్తం మిల్లీమీటర్లలోనే చెప్పాలి అనుకుంది. ఎలా చెప్పచ్చు? ఇక్కడ చూస్తున్నారు కదా, 1 సెంటీమీటరు ప్లస్ 4 మిల్లీమీటర్లు కదా. ఇప్పుడు మొత్తాన్ని మిల్లీమీటర్లలో చెప్పాలి అంటే ఎలాగా? ఈ సెంటీమీటర్లలో ఉన్నదాన్ని మిల్లీమీటర్లలోకి మార్చుకోవాలి కదా. ఇప్పుడు చెప్పండి, 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు? 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు కదా, ఇందాకే తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 1 సెంటీమీటర్కి బదులుగా 10 మిల్లీమీటర్లను రాసుకోవచ్చు కదా. అదే ఇక్కడ చేసింది. తర్వాత 4 మిల్లీమీటర్లు అలాగే ఉంచింది. ఇప్పుడు ఈ 2 మిల్లీమీటర్లలోనే ఉన్నాయి కాబట్టి కలిపేసేయచ్చు. 14 మిల్లీమీటర్లు. 1 సెంటీమీటరు 4 మిల్లీమీటర్లు అంటే మొత్తం 14 మిల్లీమీటర్లు అవుతుంది. సెంటీమీటర్ అండ్ మిల్లీమీటర్. సెంటీమీటర్ మరియు మిల్లీమీటర్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ద అబ్జర్వేషన్స్ ఆఫ్ క్లాస్ 5 స్టూడెంట్స్ అబౌట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లాంట్స్ ఇన్ ఫీల్డ్స్
are given in a table. They want to convert them into millimeters. We know that 1 centimeter equal to 10 millimeters. 5వ తరగతి విద్యార్థులు కొంతమంది ఏం చేశారంటే పొలాలలో కొన్ని రకాల మొక్కల యొక్క మధ్య దూరాన్ని గురించి చేసిన పరిశీలనలు కింద పట్టికలో ఇచ్చారు. మీరు వాటిని మిల్లీమీటర్లలో నమోదు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు అని ఆల్రెడీ మీకు తెలుసు కదా. వాళ్ళు ఆల్రెడీ ఆ మొక్కల మధ్య దూరాన్ని ఇక్కడ రాసి పెట్టారు. రాసిన దాంట్లో మీరు చూస్తే ఏ విద్యార్థి ఏ మొక్కని పరిశీలించాడు, వాటి మధ్యలో ఎంతెంత దూరం ఉంది అన్నది సెంటీమీటర్లలో రాశారు కదా. దాన్నే మిల్లీమీటర్లలో రాయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది తెలుగులో. ఇక్కడ చూడండి, మొదటి నేను చెప్తా. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ స్వాతి అనే అమ్మాయి రోజా మొక్కలు, గులాబీ మొక్కల్ని పరిశీలించింది. గులాబీ మొక్కల్లో ఒక్కొక్క మొక్క మధ్య దూరం ఎంత పెట్టారు? 80 సెంటీమీటర్ల దూరం పెట్టారు. ఒక్కొక్క మొక్కకి 80 సెంటీమీటర్లు ఉండేటట్టుగా మొక్కలు నాటారు కదా. ఇప్పుడు దాన్నే మనము మిల్లీమీటర్లలోకి మార్చాలి. ఇక్కడ డిస్టెన్స్ ఇన్ మిల్లీమీటర్స్ అని రాశారు కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. అంటే మనం 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు కాబట్టి 80 సెంటీమీటర్లకి అంటే 80 ఇంటూ 10 కదా. అప్పుడు అది మనకి మిల్లీమీటర్లలో వస్తుంది కదా. ఇక్కడ అదే చేయాలి. 80 ఇంటూ 10, పొరపాటుగా 100 ఇచ్చారు. అది ఎంత వస్తుంది? 80 ఇంటూ 10 అంటే 800 మిల్లీమీటర్లు. ఇప్పుడు మీరు మిగతా కూడా మీరే చేయండి. ఇప్పుడు డూ యూ నో, మీకు తెలుసా? టు కన్వర్ట్ హయ్యర్ యూనిట్ టు లోయర్ యూనిట్స్ we need to multiply. ఎక్కువ విలువల గల ప్రమాణాల నుండి తక్కువ విలువ గల ప్రమాణాల్లోకి మార్చాలంటే మనం గుణించాలి, అంటే గుణకారం చేయాలి. ఇక్కడ అదే కదా చేసాము. సెంటీమీటర్లు అన్నది పెద్ద ప్రమాణము, దానికన్నా చిన్న ప్రమాణం మిల్లీమీటర్లు. సెంటీమీటర్లలో ఉన్న కొలతని మిల్లీమీటర్లలో మార్చడానికి మనము గుణకారం చేసాం. దేంతో? 1 సెంటీమీటర్లకి 10 మిల్లీమీటర్లు కాబట్టి సెంటీమీటర్ల విలువని 10తో గుణకారం చేసాం కదా. అలాగే టు కన్వర్ట్ లోయర్ యూనిట్ టు హయ్యర్ యూనిట్ వీ నీడ్ టు డివైడ్. అదే ఇప్పుడు రివర్స్లో తక్కువ పొడవు తక్కువ ప్రమాణం ఉన్న కొలతల్ని ఎక్కువ ప్రమాణం ఉన్న కొలతల్లోకి మార్చాలి అంటే మనము భాగహారం చేయాలి, భాగించాలి. అది ఎలాగో కింది కృత్యం చూద్దాం మనం. ఇప్పుడు మీరు ఇక్కడ పట్టికలో కొంతమంది కొన్ని వస్తువుల పొడవులు పొందుపరిచారు. ఆ పొందుపరిచింది వాళ్ళు మిల్లీమీటర్లలో పొందుపరిచారు. లెంత్ ఇన్ ఎంఎం మిల్లీమీటర్లలో ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ మిల్లీమీటర్లలో ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? మిల్లీమీటర్లలో ఉన్న పొడవుల్ని సెంటీమీటర్లలోకి మార్చాలి కదా. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నారు. 1 మిల్లీమీటర్ అంటే 1/10 సెంటీమీటర్లు అని. అంటే 10తో భాగహారం చేస్తున్నాం 1 సెంటీమీటర్ని కదా. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు. మనం సెంటీమీటర్లలో ఉన్న కొలతని మిల్లీమీటర్లలోకి మార్చాలంటే 10తో గుణకారం చేస్తాము. అలాగే 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1/10 సెంటీమీటర్లు. దీన్నే మనం 0.1 సెంటీమీటర్లు అని కూడా తెలుసుకున్నాం కదా. ప్రస్తుతానికి 1/10 సెంటీమీటర్లు అని తెలుసు. అంటే మనం ఏం చేయాలి? అదే 10తో భాగహారం చేయాలి అని. అంటే ఇప్పుడు ఇక్కడ 220 మిల్లీమీటర్ల పొడవు ఉంది పుస్తకం. జుబేర్ యొక్క పుస్తకం 220 మిల్లీమీటర్లు ఉంది. ఆ 220 మిల్లీమీటర్ల పొడవుని సెంటీమీటర్లలోకి మార్చాలి అంటే 10తో భాగారం చేయాలి. చేస్తే 10 రెళ్ళు 20,
0 కింద దించుకుంటున్నాం, మళ్ళీ 10 రెళ్ళు 20 చేసాం 0 అంటే దాని భాగఫలం 22 అంటే 22 సెంటీమీటర్లు కదా. అదే కదా వచ్చింది. అలా మీరు మిగతా కూడా చేయండి. ఇలాగే 10తో భాగారం చేస్తే మిల్లీమీటర్లను మనం సెంటీమీటర్లలోకి మార్చవచ్చు. అదే సెంటీమీటర్లను మిల్లీమీటర్లో మార్చాలంటే 10తో గుణకారం చేయాలి కదా. ఇప్పుడు ఒకసారి ఈ పట్టికను పరిశీలించండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, మెట్రిక్ యూనిట్స్, ప్రమాణాల యొక్క కొలతలు. కొలతలు అంటే మనకి లెంత్ ఉంది, పొడవు, వెయిట్, బరువుని కొలుస్తాం, కెపాసిటీ, పరిమాణాన్ని కూడా కొలుస్తాం కదా. పొడవుని మనం మీటర్లు, కిలోమీటర్లు, సెంటీమీటర్లు ఇలా కొలుస్తాం. అలాగే బరువుని కిలోగ్రాము, గ్రాము ఇలా కొలుస్తాం, టన్ను ఇలా. అదే పరిమాణాన్ని, కెపాసిటీని లీటరు, మిల్లీ లీటరు, సెంటీలీటరు, కిలోలీటరు ఇలా కొలుస్తాం కదా. ఇప్పుడు ఆ కొలతల్లో కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ప్రమాణ కొలతల్లో మనకి వేలు అన్నప్పుడు, అంటే అది వేలల్లో కొలిచేటప్పుడు దానికి మనము కిలో అని వాడతాం. కిలో అనేది వేలకు సంబంధించింది అని. అదే వందలకు అయితే హెక్టా అని వాడతాం, అది ఏ కొలత అయినా సరే. అదే పదుల్లో అయితే డెకా అని వాడతాం. ఒక్కట్లలో అయితే అది మూల కొలత అంటారు. పొడవుకి మూల కొలత మీటరు, బరువుకి మూల కొలత గ్రాము, పరిమాణానికి మూల కొలత లీటరు కదా. అదే ఇంకా తగ్గించుకుంటూ వెళ్తే, ఈ మూల కొలత కన్నా ఇంకా తగ్గించుకుంటూ పోతే మీకు ఆల్రెడీ దశాంశ స్థానాలు తెలుసు కదా. 1/10 దశాంశ స్థానంలో అయితే డెసిమీటరు, అంటే మీటర్ కన్నా 10వ వంతు తక్కువ అని. అలాగే డెసిగ్రాము, గ్రాము కన్నా 10వ వంతు తక్కువ. డెసిలీటర్, లీటర్ కన్నా 10వ వంతు తక్కువ. అలాగే శతాంశం 100th ప్లేస్లో, దశాంశాల్లో 100th దశాంశ స్థానం, దీన్ని మనం సెంటి అంటాం. మీటర్ కన్నా 100వ వంతు తక్కువ, అంటే మీటర్లో 100వ వంతు, అది సెంటీమీటరు. గ్రాముకి 100వ వంతు అంటే సెంటీగ్రాము. లీటర్కి 100వ వంతు తక్కువ అంటే సెంటీలీటరు. అలాగే 1000వ వంతు, మూల కొలతకి 1000వ వంతు సహస్రాంశంలో, థౌజండ్స్ ప్లేస్లో, డెసిమల్ ప్లేసెస్లో, థౌజండ్స్ ప్లేస్లో. మీకు ఆల్రెడీ తెలుసు కదా, దశాంశ స్థానాల్లో కింద 0 పెరుగుతూ వెళ్తుంది. 10 పక్కన 1 0, 2 0, 3 0 ఇలా కదా. 1 కింద 10 భిన్న రూపంలో అలా 0 పెరుగుతూ వెళ్తుంది కదా. ఇప్పుడు 1000 అంటే 1000తో భాగారం చేసినట్టు, అంటే మీటర్లో 1000వ వంతు అది మిల్లీమీటరు. గ్రాములో 1000వ వంతు మిల్లీగ్రాము. లీటర్లో 1000వ వంతు మిల్లీ లీటరు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము. మొదటగా మూల కొలతలు చూద్దాం. పొడవుకి మూల కొలత మీటరు, బరువుకి మూల కొలత గ్రామ్, పరిమాణానికి మూల కొలత లీటర్. ఇప్పుడు ఈ మూల కొలతకి ఒక్కొక్క స్థానం పెంచుకుంటూ వెళ్దాం. 10 మీటర్లు అంటే 1 డెకామీటరు. దీన్ని ఇంటూ 10 చేస్తున్నామంటే 10 మీటర్లనే కదా, అంటే 1 డెకామీటరు. అలాగే 10 గ్రాములు అంటే 1 డెకాగ్రాము. 10 లీటర్లు అంటే 1 డెకాలీటరు. అలాగే 100ల స్థానాన్ని పెంచితే అంటే 100 మీటర్లు అంటే 1 హెక్టామీటరు. 100 గ్రాములు అంటే 1 హెక్టాగ్రాము. 100 లీటర్లు అంటే 1 హెక్టాలీటరు అని. అలాగే ఇంకొంచెం పెంచితే వేల స్థానానికి 1000 మీటర్లు అంటే 1 కిలోమీటరు. 1000 గ్రాములు 1 కిలోగ్రాము. 1000 లీటర్లు 1 కిలోలీటరు కదా. ఇలా అర్థమయ్యాయి కదా, మీరు ఇవి ఆల్రెడీ నేర్చుకున్నవే, కాకపోతే ఈ పట్టిక నుంచి మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మూల కొలతని తగ్గించుకుంటూ వెళ్దాం.
ఒక మీటర్లో 10వ వంతు అంటే 1 మీటర్ని 10 భాగాలుగా విభజించి, ఇలా 10 భాగాలుగా విభజించి అందులో ఒక భాగము ఎంత అంటే 1 మీటర్లో 10వ వంతు డెసిమీటరు, 1 గ్రాములో 10వ వంతు డెసిగ్రాము, 1 లీటర్లో 10వ వంతు డెసిలీటరు. అలాగే మిగతా కూడా మీరు చదవండి, అన్ని చదివి ఇవన్నీ ప్రతిదీ నేర్చుకోండి, సరేనా? మూల కొలతకి ఆ కొలతకి మధ్యలో రేషియో శాతం ఎంత ఉందన్నది నేర్చుకోండి. We commonly use kilometer to measure far distances. మనం ఎక్కువ దూరాలని కొలవాలి అంటే మనం కిలోమీటర్లను ఉపయోగిస్తాం, అంతే కదా? మీ ఊరు నుండి పక్క ఊరికి ఎంత దూరము అంటే దాన్ని మనం కిలోమీటర్లలోనే కదా కొలుస్తాము. అలాగే మీటర్, సెంటీమీటర్ అండ్ మిల్లీమీటర్ ఆర్ యూజ్డ్ టు మెజర్ లెంగ్త్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, క్లోత్స్ ఎక్సెట్రా. అలాగే ఇప్పుడు తక్కువ కొలతలు, కిలోమీటర్ అంటే చాలా ఎక్కువ దూరం కదా, మీటరు అంటే కొద్దిగా తక్కువ, చాలా తక్కువ, సెంటీమీటర్ అంటే మీటర్లో 100వ వంతు, మిల్లీమీటర్ అంటే మీటర్లో 1000వ వంతు, సెంటీమీటర్లో 10వ వంతు కదా. ఇలా మనము ఏ వస్తువును కొలుస్తున్నాము, దాని పొడవు ఎంత ఉంటుంది అన్నదాన్ని బట్టి ఆ స్కేల్ను ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ పట్టిక మళ్ళీ ఇచ్చారు చూడండి, మూల కొలతకు సంబంధించి మెట్రిక్ యూనిట్స్ ఎలా ఉపయోగిస్తాం అనేది. ఒకసారి బేసిక్ యూనిట్ చూడండి, లెంత్కి బేసిక్ యూనిట్ మీటరు కదా, దాన్ని ఇంటూ 1000 అంటే 1000 మీటర్లు, 1 ఇంటూ 1000 అంటే 1000 మీటర్లు, దాన్ని మనం 1 కిలోమీటరు అంటాం. అంటే 1 కిలోమీటరు దాన్ని కేఎంలో సూచిస్తాము. 1 కేఎం 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు, మీటర్ని ఎం అని సూచిస్తాం. అలాగే 1 మీటరు 100వ వంతు తగ్గిస్తే, అంటే 1 మీటర్లో 100వ వంతు తగ్గిస్తే అది 1 సెంటీమీటర్ అవుతుంది. అంటే 1 మీటరు ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు, లేదా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 0.01 మీటర్లు. అలాగే 1 మీటర్కి 1000వ వంతు తగ్గిస్తే అది మిల్లీమీటర్ అవుతుంది, 1 మిల్లీమీటర్ అవుతుంది. అంటే 1 మీటరు ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్లు అని, 1 మీటర్లో 1000 మిల్లీమీటర్లు మనం భాగాలు చేయొచ్చు. అలాగే 1 మిల్లీమీటరు ఈక్వల్ టు 0.001 మీటర్లు అవుతుంది. అర్థమయ్యాయి కదా. ఇప్పుడు వై షుడ్ ఐ లర్న్ అబౌట్ millimeters, centimeters, meters, etc. and I convert into different measurements. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, నేను అసలు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, మీటర్లు లాంటి కొలతలు అన్నీ ఎందుకు నేర్చుకోవాలి, అవసరం ఏంటి, ఆ కొలతని మళ్ళీ ఇంకొక కొలతలకు మార్చాల్సిన అవసరం ఏముంది అని మీకు ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు. అలా డౌట్ వస్తే తప్పేం లేదు, డౌట్ రావాలి కదా. మీరు ఏది ఎందుకు నేర్చుకుంటారో అనేది తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా మీరు దాన్ని ఉపయోగించగలరు. సుమి ఈజ్ సెర్చింగ్ ఫర్ ఎ స్కేల్. సుమి ఒక స్కేల్ కోసం వెతుకుతూ ఉంది. వెన్ షీ ఫౌండ్ ఇట్ వాస్ బ్రోకెన్ ఇంటూ సమ్ పీసెస్. అది కనపడింది కానీ స్కేలు, అది కొన్ని ముక్కలుగా విరిగిపోయి ఉంది. ఇప్పుడు స్కేల్ లేదు కదా తన దగ్గర, విరిగిపోయి ఉంది. షీ స్టక్ 2 pieces with fevistick and observed another 1 piece was missing. తనకి దొరికిన 2 ముక్కల్ని అతికించి చూసింది, కానీ అది పూర్తి స్కేల్ కాదు, ఇంకొక ముక్క మిగిలిపోయింది, అది ఎక్కడ ఉందో తెలియట్లేదు. అంటే 2 ముక్కల్లో మధ్యలో ఒక ముక్క మిస్ అవుతూ ఉంది. ఈ చివరి ముక్క దొరికింది, మధ్యలో ఉన్న ముక్క మిస్ అయిపోయింది. ఇప్పుడు మరొక స్కేల్ అవసరం కదా ఆమెకి, ఏది ముక్క దొరికితే కనీసం అతికించుకుంటుంది కదా. హౌ కుడ్ షీ టెల్ ఇట్, ఆమె ఎలా చెప్పింది.
ఇప్పుడు ఆమె దగ్గర ఈ మధ్యలో ముక్క మిస్ అయ్యింది, ఈ స్కేల్కి మధ్యలో ముక్క మిస్ అయింది అని ఎలా చెప్పగలిగింది మీరు చెప్పండి. ఇమ్రాన్ ఐడెంటిఫైడ్ దట్ సుమి హ్యాస్ డన్ both addition and subtraction. He explained an addition example like this. సుమి ఒకవేళ కూడిక అలాగే తీసివేత ఈ రెండు చేసి ఈ ముక్క మిస్ అయింది, ఈ ముక్క నా దగ్గర లేదు, ఈ రెండు ముక్కలే ఉన్నాయి అంటే మధ్యలో ఉన్న ముక్క ఇంకా ఎక్కడో మిగిలిపోయింది అని చెప్పి ఆమె ఎలా కనిపెట్టింది అంటే కూడిక కానీ తీసివేత కానీ ఉపయోగించింది అని చెప్పి అతను కూడికను ఎలా ఉపయోగించాలని ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పాడు. చూడండి, ద లెంత్స్ ఆఫ్ 2 pieces ఆర్ 12 centimeter 3 mm 3 millimeter అండ్ 6 centimeters 2 millimeters కదా. ఇక్కడ ఇచ్చిన మీ స్కేల్ పొడవుని చూస్తే గమనిస్తే ఇక్కడ స్కేల్ ఎంత పొడవుంది, మొదటి ముక్క ఈ మొత్తం ఇక్కడ చూడండి పైన సెంటీమీటర్ స్కేల్లో చూడండి, ఈ మొత్తం పొడవు 0 నుంచి స్టార్ట్ చేసి మొత్తం 0 నుంచి స్టార్ట్ చేయలేదు, పొరపాటుగా 1 నుంచి స్టార్ట్ చేశారు, అది కరెక్ట్గా చెప్పాలంటే 0 నుంచి అనుకుందాం ప్రస్తుతానికి. 12 సెంటీమీటర్ల 3 మిల్లీమీటర్ల పొడవు ఉంది ఇక్కడికి కదా, 12 సెంటీమీటర్ల 3 మిల్లీమీటర్లు. అలాగే ఈ ముక్క రెండో ముక్క ఇక్కడ కొలిస్తే సెంటీమీటర్ల స్కేల్లో ఈ ముక్క 6 సెంటీమీటర్ల 2 మిల్లీమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ రెండు అతికిస్తే అంటే కలిపితే ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది, 12 సెంటీమీటర్లు 3 మిల్లీమీటర్లు అలాగే 6 సెంటీమీటర్లు 2 మిల్లీమీటర్లు. ఈ మొత్తాన్ని కలపాలి. ఇప్పుడు కలపాలి అన్నప్పుడు మనం మిల్లీమీటర్లను అన్నిటిని కలుపుతాం. ఫస్ట్ మిల్లీమీటర్లలో 3 2 కలిపితే 5 మిల్లీమీటర్లు, తర్వాత సెంటీమీటర్లను కలిపితే 12 6 కలిపితే 18 సెంటీమీటర్లు. అంటే మొత్తం ఆమె దగ్గర 2 కలిపి 18 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్ల పొడవు స్కేల్ ఉంది కదా. ఇమ్రాన్ ఐడెంటిఫైడ్ how Sumi told the other piece is missing. He subtracts the length of 2 pieces from the total length of a scale, that is 30 centimeters. సుమి ఏ విధంగా కనిపెట్టింది అంటే ఇక్కడ 18 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు వచ్చింది ఈ రెండు కలిపి కదా. ఈ రెండు కలిపి 18 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లే వచ్చింది. కానీ ఒక స్కేల్ పొడవు ఎంత ఉంటుంది, మామూలుగా పెద్ద స్కేల్ కాబట్టి 30 సెంటీమీటర్లు ఉంటుంది కదా. మీ కంపాస్ బాక్స్లో వచ్చే స్కేల్ కాకుండా పెద్ద స్కేల్ 30 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది 18 కదా. కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఎక్కడో ఒక పీసు మిస్ అయింది, అంటే మధ్యలో ఇంకా స్కేల్ మిస్ అయ్యింది అని చెప్పి కనుక్కుందాం. ఆ రెండు కలిపితే 30 రావాలి, 18 వచ్చింది కాబట్టి అది పూర్తిగా లేదు అన్నది అర్థమైంది. అలాగే ఇప్పుడు అది తీసివేత కూడా చేస్తున్నారు, ఎంత మిస్ అయింది అన్నది. దానికోసం మనం సబ్ట్రాక్షన్ తీసివేత చేయాలి. సబ్ట్రాక్ట్ 18 సెంటీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ ఫ్రమ్ 30 సెంటీమీటర్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఉంది, 18 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు మాత్రమే ఉంది. కానీ మొత్తం ఉండాల్సింది 30 సెంటీమీటర్ల పొడవు ఉండాలి కదా. అంటే ఎంత మిస్ అయింది మధ్యలో అన్నది తీసివేత చేస్తున్నారు. ఏ విధంగా, 30 సెంటీమీటర్లు, దీన్ని 0 మిల్లీమీటర్లు అని రాసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ మిల్లీమీటర్లు కూడా ఉన్నాయి కదా. 0 మిల్లీమీటర్లు అని రాసుకుందాం. ఇప్పుడు 18 సెంటీమీటర్లు 5 మిల్లీమీటర్లని 30 సెంటీమీటర్ల నుండి తీసేయాలి. తీసేయడానికి ఇక్కడ చూస్తే 0 మిల్లీమీటర్లలో 5 మిల్లీమీటర్లు పోతుందా, పోదు. కాబట్టి 1 సెంటీమీటర్ని ఇక్కడ నుంచి దశకం తీసుకోవాలి. నేను నంబర్ని దశకం తీసుకోవట్లేదు, మీరు మామూలుగా తీసివేతలు చేసినట్టు 1 సెంటీమీటర్ని దశకం తీసుకుంటున్నా మిల్లీమీటర్లలోకి. అంటే ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ని మిల్లీమీటర్లలోకి మార్చుకోవాలి. తెలుసు కదా మీకు, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత,
10 మిల్లీమీటర్లు కదా. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెంటీమీటర్ని మారుస్తున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అది 10 మిల్లీమీటర్లు అవుతుంది కదా. అంటే ఇప్పుడు 0 మిల్లీమీటర్లు కాకుండా 10 మిల్లీమీటర్లు అయింది. ఇప్పుడు 10 మిల్లీమీటర్లలో 5 మిల్లీమీటర్లు తీసేస్తే ఇంకొక 5 మిల్లీమీటర్లు మిగులుతాయి. ఇప్పుడు ఇక్కడ కేవలం 29 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నాయి కదా. దశకం తీసేసిన తర్వాత 29 సెంటీమీటర్లలో 18 సెంటీమీటర్లు తీసేస్తే ఎంత వస్తుంది? 11 సెంటీమీటర్లు వస్తుంది. అంటే 11 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు తక్కువ ఉంది అని. అదే కదా ఇక్కడ చేశారు. ఈ విధంగా మనం వేరు కొలతల్లో ఉన్నప్పుడు కూడా తీసివేతలు చేస్తాం. అలా తీసివేతలు చేయాలన్నప్పుడు ఇలా దశకం తీసుకోవాల్సి వస్తే మనం పెద్ద విలువ నుండి పెద్ద కొలత నుండి చిన్న కొలతకి మార్చుకోవాలి కదా. అలా మార్చుకుంటేనే మనం చేయగలం. అర్థమైంది కదా. ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి అర్థం కాకపోతే. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. లెంత్ ఆఫ్ ఎ పెన్ ఈస్ 13 సెంటీమీటర్స్ 8 మిల్లీమీటర్స్. 8 pens are arranged in a row without spacing. What is the length of the row? ఇక్కడ ఏం చేశారంటే ఒక్కొక్క పెన్ను కలము పొడవు 13 సెంటీమీటర్ల 8 మిల్లీమీటర్లు. అట్లాంటి పెన్నులు 8 తీసుకొని అన్నిటిని ఒకే వరుసలో అమర్చినారు. ఆ వరుసల్లో ఒక్క పెన్ను, దాని తర్వాత ఇంకో పెన్ను ఇలా మధ్యలో గ్యాప్ లేకుండా 2 అతికిచ్చేసి ఇలా పెన్నులు 8 అతికిచ్చారు. ఆ పెన్నులు అన్నీ కూడా ఒక్కోటి 13 సెంటీమీటర్ల 8 మిల్లీమీటర్లు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఎంత పొడవు అంటున్నారు అంటే 8 కలిపి. మీకు తెలుసు కదా, ఒక్కొక్కటి 13 సెంటీమీటర్ల 8 మిల్లీమీటర్లు. అట్లాంటివి వరుసగా 8 ఉన్నాయి. అంటే మొత్తం అన్నిటిని కలపాలి. అన్నిటినీ ఒక్కొక్కటి కలుపుకుంటూ పోయే బదులు మనం గుణకారం చేయొచ్చు. ఒక్కొక్కటి 13 సెంటీమీటర్ల 8 మిల్లీమీటర్లు అయితే 8ంటిని కలిపితే అన్నప్పుడు 8తో గుణకారం చేయాలి. అదే ఇక్కడ చేశారు. ఎలా? 13 సెంటీమీటర్ల 8 మిల్లీమీటర్లు ఇంటూ 8 అంటే దానికి ఇలా చేశారు. 8 8లు 64 కదా. అంటే ఇక్కడ మనకి 64 మిల్లీమీటర్లు వచ్చింది. అలాగే 8 3లు 24. దీన్ని మామూలుగానే చేయాలి. ఇక్కడ ఇలాగే ఉంచేసి మామూలుగానే చేయాలి. 8 3లు 24 అంటే కింద 4 పైన 2. 8 1లు 8, 2 కలిపితే 10 అంటే 104 సెంటీమీటర్లు. అంటే మొత్తం మనకి 104 సెంటీమీటర్ల 64 మిల్లీమీటర్లు వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా 64 మిల్లీమీటర్లని మనం సెంటీమీటర్లలోకి మార్చచ్చు. ఎందుకంటే ఇక్కడ 64 కదా, ఒక్కొక్క సెంటీమీటర్కు 10 మిల్లీమీటర్లు. అంటే ఇక్కడ 60 మిల్లీమీటర్లు ఉన్నాయి మనకి. వాటిని మార్చుకోవచ్చు కదా. అంటే మనం ఏం చేయాలి? మిల్లీమీటర్లను సెంటీమీటర్లలో మార్చాలంటే 10తో భాగాహారం చేయాలి. ఇందాక చేశారు కదా. 64ని 10తో భాగాహారం చేస్తే 64 మిల్లీమీటర్లని 10 మిల్లీమీటర్లతో భాగాహారం చేస్తే 10 6లు 64 శేషం మిగులుతుంది. ఇది మిల్లీమీటర్లలోనే ఉంటుంది. ఇంకా భాగఫలం మాత్రం సెంటీమీటర్లలో వస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి 6 సెంటీమీటర్లు వచ్చాయి 64లో. ఈ 6 సెంటీమీటర్లను తీసుకెళ్లి సెంటీమీటర్లలో కలిపేద్దాం. 104కి 6 సెంటీమీటర్లు కలిపితే 110 సెంటీమీటర్లు. ఇంక ఇక్కడ 4 మిగిలాయి కదా మిల్లీమీటర్లు. ఆ 4ని మనం ఏం చేయలేం, అలాగే మిల్లీమీటర్లలోనే రాస్తాం. అంటే మొత్తం 110 సెంటీమీటర్ల 4 మిల్లీమీటర్లు అని అర్థం. ఈ విధంగా మనం కొలతల్ని ఒక కొలత నుండి ఇంకొక కొలతకు మార్చుకోవడం తెలిస్తేనే ఇలాంటి లెక్కలు ఈజీగా చేయగలం. ఇప్పుడు ఈ 2 ఉదాహరణలు మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి చూడండి. ఆ తర్వాత ఈ అభ్యాసంలో ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయండి.